గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. గతంలో అప్పుడు ఎలక్షన్ జరిగేటప్పుడు ఎలా ఉన్నాడు పవన్ కళ్యాణ్ మాట తీరు ఎలా ఉంది, ఇప్పుడు పదవిలోకి వచ్చినాక ఎలా ఉంది పవన్ కళ్యాణ్ మాట తీరు కానీ ప్రవర్తన? తీరంటే అంత పక్కాగా నేను ఆలోచన దాని గురించి ఏంటంటే అప్పుడేమో ఏదో ఒక విప్పల వ్యాధిలాగా వాడు ప్రిపేర్ అయ్యేవాడు, గెలవాలనుకునేవాడు, చేసేవాడు. అది మీకు తెలియదేం కాదు, నాకు తెలియదేం కాదు. గెలిచినాకేంటో చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఏదో కొద్ది పోరాడతాం చేస్తున్నాడు అనేది ఆ చేసేవాళ్ళ తెలియాలి. అక్కడ చేసే ఏరియాలో ప్రస్తుతానికి ఇక్కడేం చేయట్లేదుగా, ఇక్కడేం చేయట్లేదు కదండి. ఇప్పుడే స్టార్ట్ కదా, ఇప్పుడే కొన్నాళ్ళు పోవాలి. ఒక సంవత్సరం పోతే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని అప్పుడు అర్థం. ఇప్పుడు మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి మంచి చేయగలిగే వ్యక్తి అని అంటావా నువ్వు? అది నేను ఒప్పుకుంటాను. చేయడని అన్న చేస్తాడు, చేయకపోతే పోతాడు, అది కూడా చెబుతాడు. అదే నేను చేయకపోతే పోతాడండి, చేస్తాడు. ఎందుకని పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి అంత మెజార్టీలు రావడం, లేకపోతే 21 రావడానికి అలా కారణం ఏమంటారు? అసలు ఆ కారణం నాకే ఇంతవరకు తెలియదు. అనుకున్నారు మీరు అట్లా విజయం వచ్చిద్దని? రాదనుకోవాలి. ఎందుకంటే తగ్గ పోరుకు వస్తాయేమో అనుకున్నాం, తగ్గ పోరుకు వస్తాయేమో. అసలు ఇది వస్తుంది అది వస్తుంది గ్యారెంటీ తేళ్ళ. ఎందుకంటే జగన్ కూడా చేసి ఉన్నాడు కనుక, పనులు ఈ పథకాలు పెట్టి చేసి ఉన్నాడు కనుక అతనికి వస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ కాకపోతే ఇది ఆటోమేటిక్గా ఇటు ఇంత భారీ మెజార్టీ వస్తుందని ఎవరు ఊహించలేదు, ఎవరు అనుకోవాలి అసలు. అట్టా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మేము వస్తే అన్నీ బాగానే అభివృద్ధి చేస్తాం అన్నారు. ప్రస్తుతానికైతే ఇప్పటికైతే ఏ అభివృద్ధి లేదు. ప్రస్తుతానికి అభివృద్ధి ఏమి చేశారు ఇప్పటికి? నెలే కదా అయింది, ఏం లేదు. వచ్చిన అమ్మటే చేసేస్తాం ఇది చేస్తాం అన్నారు. 45 ఏళ్ళ వాళ్ళకే పింఛనీ అన్నారు. 55 ఏళ్ళు కూడా లేవు. దగ్గర 58 ఏళ్ళు మాకు కానీ ఈయనకు కానీ, ఇంకొక ఆయన ఉన్నాడు ఆయనకు కానీ 58 ఏళ్ళు పింఛనీ లేదు, ఏమీ లేదు. ప్రస్తుతానికి అయితే పనులు పాటలు ఏమీ లేవు. కిరాయిలు వాళ్ళు లేవు. బొడ్డు మీద బండి పెట్టుకొని కూర్చోవడం, సాయంకాలం దాకా కూర్చొని ఇంటికి పోతాం. ఖజానాలో రూపాయి కూడా లేదు, బ్లీచింగ్ వేయటకు కూడా డబ్బులు లేవని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అంటే చేస్తామని చెప్తున్నారు, ఏదో చేయలేదు ఇప్పటికైతే. ప్రస్తుతానికి ఏ పని కూడా అవ్వలేదు. చూస్తున్నాం కదండి, ఎక్కడ గుంతలు అక్కడే ఉంటున్నాయి, అక్కడే రోడ్లు అక్కడే ఉన్నాయి. ఏ గుంతలు కూడా పోర్చట్లా ప్రస్తుతానికి అయితే. ఫస్ట్ టైం మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టారు కదా, బాగా చేస్తారు అనుకుంటున్నారు మీరు? ఏం చేస్తారని అనుకుంటున్నాం ప్రస్తుతానికి. మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చేస్తారని ఎదురుగా ఉన్నాం. ఇసుక వెళ్తే పనులు ఉంటాయి అన్నారు, అవి లేవు. ప్రస్తుతానికి అయితే ఇప్పటికైతే ఏది కార్యక్రమాలు లేవండి. ఫ్రీ ఇసుక వదిలేరు కదా, పనులు ఇంకా జరగట్లేదా? ఏం జరగలేదు ఇప్పటికైతే. ప్రస్తుతానికి అయితే ఏం జరగలేదు. గతంలో అధికారం లేనప్పుడు ఎలా ఉన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు? మాట తీరు ఎలా ఉంది? బాగానే ఉంది, నెమ్మదిగా బాగానే ఉంది, చేస్తారని నమ్మకం ఉంది. చంద్రబాబు గారితో కలిసి పనిచేస్తూ బాగా పని చేయగలరు అనుకుంటున్నావా? బాగానే చేస్తారు, పెద్దలు కదా, అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కాబట్టి సలహాలు బాగుంటాయి. అది చంద్రబాబు గారి సలహాలతో పని చేయగలరు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నాం. చేయగలరు. ఏమంటావు? జనసేన పార్టీ 21-21 గెలిచింది కదా జనసేన పార్టీ. అనుకున్నావు నువ్వు 21-21 గెలిచిద్దని? అనుకోలేదు. సగం 10 వస్తాయి అనుకోను, కానీ అన్నీ వస్తాయి అనుకోలేదు. ఎందుకని అంత విజయం వచ్చింది జనసేన పార్టీకి? దేనివల్ల అంటావు? ఏం మరి చెప్పలేం, అందరి ఊహలు ఎలా ఉంటాయో. నీ ఊహ ఎలా ఉన్నా, నా ఊహ ఎలా చెప్పలేం కదా. అని 21 రావడం ఇంకా మంచిదే, కానీ 15-10 వస్తాయి అనుకోను. బాగానే వచ్చాయి. ఓకే, ఆయన సినిమాలు చేస్తే బాగుంటుందా, లేకపోతే ఇక రాజకీయాలకు ఉంటే బాగుంటుంది అంటావా పవన్ కళ్యాణ్ గారు? రాజకీయం మంచిది. రాజకీయం మంచిది మరి అందరికీ మంచి చేస్తాను అంటారు కదా, రాజకీయం చేస్తే మంచిది. మీటింగ్లు కానీ మాటలు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నాయి మంత్రి అయిన దగ్గర నుంచి? మంత్రి అయిన తర్వాత కూడా బాగానే ఉన్నా, అవ్వక ముందు కూడా బాగానే ఉన్నా. అందులో ఏం తేడా లేదు. ఎందుకంటే ఆయన సినీ గ్లామర్ గల్లా మనిషి కాబట్టి ఆయన ఏ విధంగా అయినా నెట్టుకు వస్తాడు. మరి ముందు కాబోయే సీఎం అవుతాడో ఏమో మనకు తెలియదు. అయ్యే అవకాశాలు ఉన్నాయా ఇలాగెళ్తే? ఉండొచ్చు, అవ్వచ్చు. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం అయినా అవ్వచ్చు. ఓకే, ఆయన సినిమాలు చేసుకోవటం అంటే సినిమాలు కూడా చేయొచ్చు అంటారా, లేదా రాజకీయాలకే పరిమితం అవ్వాలంటారా? మళ్ళీ రెండేపులు అడుగు పెడితే మరి ఎలా ఉంటుందో మనం చెప్పలేము.
ఇంక దాన్ని బట్టి ఉంటుంది. మరి సినిమాలు మానుకొని ఆయన ఉండలేడు. ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి 2 1 ఏదో చేస్తూనే ఉండాలా. మరి ప్రజాసేవ కూడా చేస్తాను, అది కూడా చేస్తాను అంటున్నాడు. మరి చూద్దాం, వెయిట్ అండ్ సీ. పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టి 4 రోజులు అవుతుంది. ఎలా పనిచేస్తున్నారు అనుకుంటున్నావు నువ్వు? చాలా బాగా పనిచేస్తున్నారు. చేస్తున్నారా? కూటమి అధికారంలోకి వచ్చినాక ఎవరి దగ్గర కేంద్ర మంత్రిగా మంత్రులు కేటాయించి ఎవరికి ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు. ఓటేసావు నువ్వు మొన్న? వేసారు. ఏమంటావు, జనసేన పార్టీ ఇంకా బాగా ఎలా పనిచేస్తే బాగుంటుంది అంటావు? ఎలా వెళ్తే ముందుకెళ్తే బాగుంటుంది అంటావు? ఇలాగే కంటిన్యూ చేస్తే ఇంకా జనాల్లో గ్రోత్ వచ్చింది. జనాలు కూడా ఇంకా మెచ్చుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. మంచి మార్కులు కొట్టారు ఈ 4 రోజుల్లో పవన్ కళ్యాణ్. బాగా కొట్టారు. ఎర్రచందనాన్ని కూడా బాగా గ్రిప్లో పెట్టుకున్నారు. చాలా చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం మంత్రి అయ్యాడు కదా, బాగా పనిచేస్తాడు అనుకుంటున్నావు నువ్వు? ఆయన పనిచేస్తలేనే అనుకుంటాను మరి. బాగా పనిచేస్తలేని ఆయన రికార్డు మెజార్టీ గెలుస్తాడని అనుకున్నావు నువ్వు ఎప్పుడన్నా? అప్పుడు అనుకునేది గెలిచాడు అంతే. 21 గెలవడాన్ని ఏమంటావు నువ్వు? 21 అది గెలలేదు మరి ఏమనుకుంటాను. జనాలు మారినారు మరి ఇంకేముంది. జనాలు మారినారు, చూద్దాము ఒకసారి చూద్దాం బాగుంటుంది అనేసి 21 అంటే 21 వచ్చినాయి. జనాలు పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపారంటావా? మొగ్గు చూపారు, బాగా మొగ్గు చూపారు. పవన్ కళ్యాణ్ కలిసి బాగా మొగ్గు చూపారు. ఏంటంటావు పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపడానికి గల కారణం ఏమంటావు? ఏంటి కారణం అంటే పని చేస్తున్నారండి. అప్పుడు తొలకాయలు కూలి లేవు, రాయలు లేవు, ఎవరికి ఎక్కడ లేవు, అన్ని రేట్లు ఎక్కువ, అన్నీ దీనికి ఉన్నాయి. ఇప్పుడు అనుకూలంగా ఉంటుంది అనేసి అనుకూలం చూపించారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పదవిలోకి వచ్చారు, బాగా పని చేస్తాడని అనుకుంటున్నాను. పని చేస్తాడు అనేసి అనుకుంటాను. చేసే వ్యక్తేనా, మంచి చేసే వ్యక్తేనా? చేస్తే మంచి చేసేస్తే. పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఇప్పుడు బాధ్యతలో ఉన్నారు, బాగా మంచి చేయగలరు అని అనుకుంటున్నాను నువ్వు? ఆయన చేయగలన్నారు అనే కన్నా చేయగలగారు అనేగా మనం ఓట్లేసి గెలిపించుకుంది. మంచి చేస్తున్నారుగా ఇప్పుడు. చేస్తున్నారు. ఏ విధంగా బాగా మంచి చేస్తున్నారు అనిపిస్తుంది నీకు? ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరు కనిపించినా ఆపి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని తీరుస్తున్నారు కదా. మొన్న 9 రోజులు కేసు కోసం ఒక అమ్మాయి గురించి సంవత్సరం పాటు ఎతికిన దొరకలేదని మొన్న కేసు కూడా 9 రోజులు తీర్చేశారు. ఇంకా తెలిసేదేముంది అది. ఓకే, ఇప్పుడు పదవిలోకి వచ్చారు మంత్రిగా. గతంలో ఆయన పనితీరు మాటతీరు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఇదివరకు అన్నా ఇంకా అంతే అన్న. ఇదివరకు దీనికి తేడా ఏం లేదు. ఇప్పుడు ప్రజల్లోనే ఉంటున్నారు. బయటికి కూడా అట్లా సినిమాలు కూడా తీయట్లేదు. ప్రజల్లోనే ఉంటున్నారు, ప్రజల్లో అంతగా ఉంటున్నారు. సినిమా తీస్తే బాగుంటుంది అంటావా, రాజకీయాల్లో ఉండిపోతే బెటర్ అంటావా? మా కోరే సినిమా తీయాలి, రాజకీయాలు చేయాలి, 2. కష్టమేమో 2 చేస్తే? కష్టమేమో ఉంటుంది. ఒక మంత్ ఇది, ఒక మంత్ అది. ఆయనే చెప్పాడు 3 నెలలు అని. 3 నెలల తర్వాత సినిమా తీసాం. అదే 3 రోజులు ఇటు 3 రోజులు ఎట్ట అన్న ఆయన అన్నారు కదా అలా. గతంలో పవన్ కళ్యాణ్ మీద సినిమా హీరో ఏం చేయగలడు అని ఒక ముద్ర అయితే ఉండేది. ఇప్పుడు అలా ఏమన్నా అనుకుంటారు జనాలు పవన్ కళ్యాణ్ గురించి? అదేం అంతా మామూలు. మంచి అభిప్రాయం ఉందా పవన్ కళ్యాణ్ మీద జనాల్లో? ఉంది కాబట్టి ఓట్లేశారు. ఆయన పిఠాపురంలో మెజార్టీ విజయం సాధిస్తారని నువ్వు అనుకున్నావా? అనుకున్నాను. చంద్రబాబు గారు 125, 164 వచ్చినాయి. 21 వస్తాయి అనుకున్నాను, వచ్చినాయి.